ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగః. ప్రస్తావన. శోకమోహ వివసుడగు అర్జునుడు అస్త్రశస్త్రములను వదిలి యుద్ధమునకు విముఖుడై రథముపై కూర్చునెనని మొదటి అధ్యాయమున చెప్పబడినది. తదనంతరము అర్జునుని వెండియు యుద్ధమునకు సుముఖుని చేయుచు భగవంతుడు శ్రీకృష్ణుడు నుడివిన ఉపదేశము ఈ అధ్యాయములోని విషయము. ఈ అధ్యాయము గీతకంతటికిని సూత్రప్రాయము. ద్వితీయము అద్వితీయమని నానుడి కలదు. ఈ అధ్యాయమున మొదట అర్జునుని దైన్యస్థితి వర్ణింపబడినది. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడిట్లనెను, ధృతరాష్ట్ర మహారాజా వినుము. ఆ ప్రకారమున కన్నుల నీరు నింపుకొని జాలితో దుఃఖించుచున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడి విధమున చెప్పతొడగెను. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవంతుడిట్లనెను, ఓ అర్జున, ఆర్యులకు అనర్హమైనదియు నరకదాయకమును అపకీర్తికరమును అగు ఈ నీచ ప్రవృత్తి ఈ సంకటకాలమున నీకెట్లు దాపరించినది? క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరం తప. పార్థ, ఈ పేడితనమును విడనాడుము, ఇది నీకు తగదు. ఓ శత్రుమర్దన, తుచ్చమగు మనోదౌర్బల్యమును వదలి యుద్ధమునకు లెమ్ము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. అర్జునుడిట్లనెను, కృష్ణ, పూజనీయులకు భీష్మద్రోణులను యుద్ధమునందు ఎదిరించి బాణములతో ఎట్లు కొట్టగలను? గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహనీయులకు గురువులను చంపుట మాని ఈ లోకమున బిచ్చమెత్తి బ్రతుకుట మంచిది. వారిని వధించినచో వారి నెత్తుటితో తడిసిన అర్థకామ భోగములనే ఇచ్చటి తినవలసియుండును. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమయది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. యుద్ధము చేయుట మంచిదో మానుట మంచిదో తోచుటలేదు. మనము జయింతుమో వారు జయింతురో తూచి చెప్పలేము. ఎవరిని చంపిన మీదట మనకు బ్రతుకు మీది ఇచ్చలే అడుగంటునో అట్టి దుర్యోధనాదులు యుద్ధమునకు ఎట్ట ఎదుట నిలబడి ఉన్నారు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. మనోదౌర్బల్య దోషము వలన నా స్వాభావిక శక్తి చిన్నాభిన్నమైనది. నా చిత్తమందలి
ధర్మాధర్మ వివేకము నష్టభ్రష్టమైపోయినది. నీకు విన్నవించుకొనుచున్నాను. ఏది నాకు మేలో దానిని ఖచ్చితముగా చెప్పుము. నేను నీకు శిష్యుడను. శరణాగతునికి హితమును ఆదేశింపుము. నహి ప్రపశ్యామి మమాపనుజ్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం. ఎదురులేని చక్రవర్తి పదవి లభించినను, సురలోక సామ్రాజ్యము దొరికినను, ఇప్పుడు నా సర్వేంద్రియములను వేపి తినుచున్న ఈ దుఃఖము చల్లారుననుట కల్ల. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తపః నయోత్స్యైతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడిట్లనెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుడు ఈ విధమున శ్రీకృష్ణునితో చెప్పి యుద్ధమును మాని మిన్నక కూర్చుండెను. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. భరతకుల దీపక, తర్వాతి విషయము వినుము. ఉభయ సేనల మధ్య విలపించుచున్న అర్జునుని చూచి నవ్వు మొగమున శ్రీకృష్ణుడిట్లు పలికెను. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. భగవంతుడిట్లనెను, పార్థ, దుఃఖింపతగని వారిని గూర్చి నీవు దుఃఖించుచున్నావు. పైపెచ్చు మహావివేకి వలె మాట్లాడుదువు. చచ్చిన వారి కొరకు గాని ఉన్నవారి కొరకు గాని పండితులు దుఃఖింపరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను ఒకప్పుడును లేకపోలేదు, నా వలె నీవును నిత్యుడవే. ఈ రాజులును ఆత్మదృష్ట్యా ఎప్పుడునూ ఉండువారే. మనమందరము మీదట లేకపోదుమను మాటయూ లేదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. ఈ శరీరమునకు బాల్య యౌవన వార్ధక్య దశలు మారి మారి వచ్చునట్లు ఆత్మకు ఆయా దేహములు మారి మారి వచ్చుచుండును. ధీరుడు ఈ విషయమున కంగారు పడడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. కుంతీపుత్ర, ఇంద్రియములు విషయములతో కూడినప్పుడు శీతోష్ణ సుఖదుఖములు సంభవించును. ఆ కూటమి స్థిరము కాదు, కలిగి పోవుచుండునది. కాబట్టి ఓ భరతవీరా, నిబ్బరించుకొమ్ము. యం హి నవ్యధయం త్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుషవర్య, సుఖదుఖములందు సముడైన ధీర పురుషుని ఇంద్రియ విషయ సంయోగములు పీడింపలేవు. అట్టివాడు మోక్షమునకు అర్హుడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః.
లేని అసత్పదార్థమునకు ఉనికి లేదు, ఉన్న సద్వస్తువునకు లేమి లేదు. ఈ రెంటి యొక్క చివరి నిష్కర్షను తత్వవేత్తలు దర్శించినారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్యా న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ సమస్త విశ్వమునను నిండి నిబిడీకృతముగా వ్యాపించి ఉన్న ఆత్మ నశించిపోవునది కాదు. ఆ ఆత్మను నశింపచేయుట ఎవ్వనికిని అసాధ్యము. అంతవంత ఇమే దేహా నిత్యప్త్యోక్తా శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. శరీరధారియగు జీవాత్మ నిత్యుడు, నాశరహితుడు, అగోచరుడు సరియే. అయినను అతని ఈ శరీరములకు చావు తప్పనిసరి. కాబట్టి ఓ భారతనాయక, యుద్ధము చేయుము. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఈ ఆత్మ చంపునని గాని చచ్చునని గాని తలంచెడి వారిరువురును అజ్ఞానులే. వాస్తవముగా ఈ ఆత్మ దేనిని చంపదు, దేనితోనూ చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఒకప్పుడు పుట్టదు, ఒకప్పుడు చావదు, ఒకప్పుడుండి మరొకప్పుడు లేకపోవుట లేదు, ఒకప్పుడు లేక మరొకప్పుడు కల్గుటయూ లేదు. అది జన్మరహితము, ఎప్పుడునూ ఉండునది, అనాది అయినది. చచ్చటి శరీరములలో ఉండియూ అది చావదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అవినాశి అని, నిత్యమని, అజమని, అవ్యయమని ఈ ఆత్మను అపరోక్షముగా తెలుసుకున్న పురుషుడు, ఓ పార్థ, ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ప్రాతగుడ్డలను వదిలి వేరే కొత్త వాటిని గ్రహించుచున్నట్లు దేహమునందుండెడి జీవుడు జీర్ణ శరీరములను వదిలి ఆయా కొత్త దేహములను పొందుచున్నాడు. నైనం ఛిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములు నరుకలేవు, అగ్ని దహించలేదు, నీరు నాన్పలేదు, గాలి శుష్కింపజేయజాలదు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థానుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఖండింపబడదు, కాలదు, నానదు, ఎండదు. అది నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, సనాతనమునై ఉన్నది. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియములకు అగపడదు, మనస్సుకు అందదు,
వికారములకు లోను కాదని శాస్త్రములు చెప్పుచున్నవి. ఇంతయు నెరిగిన నీవు దుఃఖించుట మంచిది కాదు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్జున, ఈ ఆత్మ మాటిమాటికి పుట్టుచున్నది, చచ్చుచున్నది అని ఒకవేళ నీవు తలంచినను ఈ దుఃఖముతో పనిలేదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు చచ్చుట నిజము, చచ్చిన వానికి జన్మము సిద్ధము. తప్పింపరాని విషయములందు తప్పించి లాభమేమి? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ భారతవీరా, ఈ ప్రాణికోట్లు పుట్టుటకు ముందు అగపడలేదు, మధ్యలో కనపడినవి, మరణానంతరము మరియు అగపడవు. దీనికై చింత ఏలా? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ ఆత్మను ఒకానొకడు చోద్యముగా చూచుచున్నాడు, మరియొకడు చోద్యముగా చెప్పుచున్నాడు, వేరొకడు చోద్యముగా వినుచున్నాడు. వినినను కూడా ఈ ఆత్మను ఏ ఒక్కడునూ తెలుసుకొనుటలేదు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భరతవంశీయ, అన్ని దేహములందుండెడి ఈ ఆత్మ వధించుటకు అలవిగానిదై ఉన్నది. కాబట్టి ఎవ్వరిని గూర్చి అయినను దుఃఖించుట నీకు తగదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇది స్వధర్మము, చూడుము, జంక పని లేదు. ధర్మయుద్ధమునకు మించిన మహాభాగ్యము వేరొకటి క్షత్రియునికి లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అదాటుగా ప్రాప్తించినదియు స్వర్గమునకు సరాసరి మార్గమునునైన ఇట్టి యుద్ధము అర్జున పుణ్యాత్ములైన క్షత్రియులకు మాత్రమే లభించును. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. నీవి ధర్మయుద్ధము చేయక మానినచో స్వధర్మ భ్రష్టుడవు, కీర్తి భ్రష్టుడవునై పాపమునకు గురియగుదువు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. నీ అపకీర్తిని లోకులు కలకాలము చెప్పుకొందురు. మర్యాదస్తునికి అపనింద చావు కంటే చెడ్డది. భయాద్రనాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. భయపడి యుద్ధమును మానిన వానినిగా ఈ క్షత్రియ వీరులు నిన్ను తలంతురు. ఇంతవరకు నిన్ను గౌరవముగా చూచిన వారే ఇప్పుడు చులకనగా చూతురు.
అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. పగవారు నీ పరాక్రమమును తూలనాడుచు పెక్కులు అనరాని మాటలాడుదురు, అంతకు మించిన దుఃఖమేమున్నది? హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. చచ్చినచో స్వర్గమును పొందెదవు, గెలిచినచో భూమిని ఏలుకొందువు. కానిమ్ము, యుద్ధమునకు తెగబడి అర్జునా లేలెమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖములను లాభ నష్టములను జయాపజయములను సమానములుగా నించి యుద్ధమున నడువుము, అట్టియడ పాపదోషములు నిన్నంటవు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ, ఇంతదనుక నీకు సాంఖ్య జ్ఞానము చెప్పబడినది. ఏ జ్ఞానమును పొందినచో కర్మబంధములకు నీవు చిక్కవో అట్టి యోగ సంబంధమగు జ్ఞానమును ఇక చెప్పుచున్నాను, వినుము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగము చేసినంతకు ఫలమిచ్చును, పూర్తిగా ముగింపలేకపోయినను వృధా కాదు, తప్పు లేదు. కొద్దిగా ఆచరించినను ఈ ధర్మము మహాభయము నుండి కాపాడగలదు. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అర్జున, శుద్ధ నిశ్చయము గల ఈ జ్ఞానము ఏకముఖముగానే ఉండగలదు. నిశ్చయరహితుల జ్ఞానములు చిందరవందరముగా నానా రకమై ఉండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తిది వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఓ పార్థ, వేదములలో అర్ధవాద రూపమున చెప్పబడిన కర్మలయందే అవివేకులు శ్రద్ధ కలిగియుందురు. స్వర్గాది ఫలములకు కారణమగు కర్మముల కంటే మించినది మరి ఒకటి లేదని వారి నమ్మకము. వారు కోరికలతో మునిగియుందురు, స్వర్గవాంఛ కలిగియుందురు. జన్మ కర్మ ఫలములను ప్రసాదించునట్టివియు భోగైశ్వర్య లాభములకు ఉపకరించునట్టివియునగు వివిధ క్రియాకలాపములను వారు ప్రశంసించుచుందురు. చూచుటకు మాత్రము అందమై ఉండెడి మోదుగ పువ్వుల వంటి వారి మాటలకు ముగ్ధులై ఎవ్వరు భోగైశ్వర్యములందు ఆసక్తులగుచుందురో వారి యొక్క అంతఃకరణములందు నిశ్చయాత్మిక బుద్ధి నెలకొనజాలదు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదములు త్రిగుణ రూపమగు సంసారమును చెప్పునవి. నీవు గుణాతీతుడవును
ద్వంద్వరహితుడవును శుద్ధ సత్వమునాశ్రయించిన వాడవుగను యోగక్షేమముల చింతలేని వాడవుగను ఆత్మనిష్ఠుడవుగను కమ్ము. యావానర్థముదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న చిన్న జలాధారల వలన కలిగడి ప్రయోజనములన్నీయు పెద్ద జలార్ణవమునందు సిద్ధించునట్లు సమస్త వేదములలో చెప్పబడిన కామ్యకర్మ ఫలములన్నీయు బ్రహ్మజ్ఞానియందు అంతర్భుక్తములై కలిసిపోయినవి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మ చేయుటయందే నీకు అధికారము, కర్మఫలములందు జోక్యము ఎప్పుడునూ వద్దు. సకామ భావముతో కర్మములను చేయకుము, కర్మములను వదలవలెనను పట్టుదల నీకు అక్కర్లేదు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధనంజయ, సమత్వమే యోగమనబడును. అట్టి యోగమునాశ్రయించి ఫలాఫలములందు సమభావముంచి ఆసక్తిని వదిలి కర్మములను చేయుము. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. అర్జున, సమత్వ బుద్ధియుక్తమగు కర్మయోగమున కంటే కామ్యకర్మలెంతయో నికృష్టము. కాబట్టి నీవు సమబుద్ధిని ఆశ్రయింపుము. ఫలాసగలవారు దీనులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడు బ్రతికి ఉండగనే పుణ్యపాపముల రెంటికిని అతీతుడు కాగలడు. కావున ఆ యోగమును సాధించుటకు యత్నింపుము. కర్మములందలి కౌసల్యమే యోగము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమత్వ బుద్ధితో కూడిన కర్మయోగ పరాయణులు కర్మజన్య ఫలములందు ఆసక్తి మాని జన్మబంధముల నుండి విడివడిన వారై ఉపద్రవరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నీ బుద్ధి మోహజాలమును అతిక్రమించి ఎప్పుడు పోగలుగునో అప్పుడు నీవు వినదగినవియు విన్నవియునగు కర్మ విషయములందు విరక్తి పొందెదవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. వేదవాదములతో చీదరపట్టిపోయిన నీ బుద్ధి ఆత్మయందు కుదురై నిలిచినంతట నీవు పరమార్థ జ్ఞానమును ప్రాప్తించగలవు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడిట్ల నేను కేశవ, సమాధినిష్ఠుడగు స్థితప్రజ్ఞుని లక్షణమేమి? వాడెట్లు పలుకును, ఎట్లుండును, ఎట్లు వ్యవహరించును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవంతుడిట్ల నేను అర్జున, మనస్సునందలి కోరికలన్నిటినీ తీరా వదలి
తనలో తాను తన్మయమై ఉండడి వానిని స్థితప్రజ్ఞుడందురు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములందు కలత చెందని మనస్సు గలవాడు, సుఖములందు ఇచ్చలేనివాడు, అనురాగ భయక్రోధములను త్యజించినవాడు అగు ముని స్థితప్రజ్ఞుడనబడును. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఎక్కడ కూడా దృఢ స్నేహ బంధం ఎవ్వనికి లేదో, తటస్థించిన మంచి చెడ్డలను ఎవడు పొగడుట గాని తెగడుట గాని లేదో వాడే స్థితప్రజ్ఞుడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అవయవములను వలె ఎవ్వడు శబ్దాది విషయముల నుండి తన ఇంద్రియములను అన్ని విధములా నిగ్రహింపగలుగునో వాడే స్థితప్రజ్ఞుడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నిరాహారి అయిన వానికి శబ్దాది విషయముల పోటు తగ్గును, కాని విషయవాసన మిగిలియే ఉండును. అది పరమాత్ముని దర్శనముననే తొలగగలదు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కుంతీనందన, పండితుడును ప్రయత్నశీలుడును అగు పురుషుని యొక్క మనస్సును సైతము టక్కరి ఇంద్రియములు తటాలున లాగగలవు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇంద్రియములెవ్వని ఆధీనమందుండునో వాని బుద్ధియే స్థిరమై ఉండును. అందువలన వాటినన్నిటినీ నిగ్రహించి పరమాత్ముడనైన నన్నే నమ్మి ఉండవలెను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. శబ్దాది విషయములను సదా ధ్యానించుచున్నచో మనుష్యునకు వాటి యందు ఆకర్షణ కలుగును. దాని వలన కోరిక పుట్టును. కోరిక ద్వారా కోపము సంభవించును. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపము వలన అవివేకం ఆవేశించును. అవివేకము వలన మతిభ్రమ పుట్టును. దాని వలన బుద్ధి నశించును. బుద్ధి నశించినచో సమస్తమును హతాహతము. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. స్వవశములను రాగద్వేష శూన్యములను అగు ఇంద్రియములతో విషయములను అనుభవించుచుండెడి సంయమవంతుడు చిత్తప్రశాంతిని చూరగొనగలడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. ప్రసన్నత్వము వలన సమస్త దుఃఖములను అడిగిపోగలవు. ప్రసన్న చిత్తుని యొక్క బుద్ధికి సత్వరమే స్థిరత్వం ఏర్పడును. నాస్తి బుద్ధిరయుక్తస్య
న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. జితేంద్రియుడు కాని వానికి స్థిరబుద్ధి లేదు, వానికి స్థిర భావన లేదు. స్థిర భావన లేని వానికి శాంతి సున్నా, అశాంతునికి సుఖమెక్కడిది? ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియముల యొక్క చెప్పు చేతలకు లోబడిన మనస్సు నీటిలోని పడవను సుడిగాలి లాగినట్లు పురుషుని బుద్ధిని అమాంతము లాగివేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓ అర్జున, అందువలన ఎవ్వని ఇంద్రియములు విషయముల నుండి పూర్తిగా నిగ్రహింపబడినవో వాని ప్రజ్ఞకు చలనము లేదు, వాడు స్థితప్రజ్ఞుడు. యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సాధారణ మానవులకు రాత్రి వంటి జ్ఞానదశయందు యోగి మెలకువతో నుండును. వారికి పగటి వంటి భోగేచ్ఛా విషయమున ఆత్మజ్ఞాని నిద్రించును. భోగి చీకటి యోగికి పగలు, యోగి చీకటి భోగికి పగలు. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. నిత్య పరిపూర్ణమును స్థిర గంభీరమును అగు సముద్రమునందు తద్రూపమే అయి నదీ ప్రవాహములు చేరిపోవునట్లు ఏ మహానుభావుని యందు వివిధ కామనలు అతని స్వరూపభూతములే కలిసిపోవుచున్నవో అట్టివాడే పరమశాంతిధామమగు మోక్షమును పడేయగలుగును. ఆ పదవి కామదాసునికి లభ్యము కాదు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. అన్ని కోరికలను వదలి ఆశయు మమకారమును అహంకారమును లేనివాడే విలసిల్లు పురుషుడు ముక్తిని చేరగలుగుచున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అర్జున, ఇది బ్రాహ్మీ స్థితి. దీనిని పొందినవాడు మోహబంధమున పడడు. అట్టివాడు అంతకాలమున కూడా దీని అందే నిలిచి బ్రహ్మ నిర్వాణ రూపమగు మోక్షమును పడయుచున్నాడు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్భగవద్గీత యందు సాంఖ్యయోగమను పేరుగల 2వ అధ్యాయము ముగిసినది.